ధనుసు రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బూ, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరి ఆదాయ వ్యయాలను అసలు గమనించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5. ఎంతైతే ధనం మీకు కావాలో అంతే ధనం మీ యొక్క హార్డ్వర్క్ చేత భగవంతుని అవసరానికి సరిపడిన డబ్బులు వస్తున్నాయి. అంటే అప్పులు పాలు కావట్లేదు, స్థిర చరాస్తులను సంపాదించట్లేదు అని మనకు జ్యోతిర్విజ్ఞానం ఏం తెలియజేస్తుందంటే ధర్మంగా ఉండు, ఆధ్యాత్మికంగా ఉండు, ఖర్చులను తగ్గించుకో, వీలైనంత వరకు అపోహలకు వెళ్ళొద్దు, ఆర్భాటాలకు వెళ్ళొద్దు, ఎంత అయితే అవసరమో అంతే సమయం ధనం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా వీరికి 2.5 సంవత్సరంగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి శని భగవానుడు అర్ధాష్టమ శని భగవానుడుగా మారబోతున్నాడు. 1.5 సంవత్సరంగా ఉండబడిన అర్ధాష్టమ రాహు తృతీయంలోకి రాబోతున్నాడు. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, వీలైతే పక్షుల యందు, వన్య ప్రాణుల యందు భూతదయ కలిగి ఉండడం వలన సకల దుష్టగ్రహాలు తొలగిపోతాయి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరం పొడవునా వీలైనంత వరకు ఆదివారం పూట కానీ గురువారం రోజున కానీ కూష్మాణ దీపాన్ని వెలిగించి పూజ చేసుకొని కాళభైరవ స్వామిని స్మరణ చేసి ప్రవహించే నీటిలో కానీ దానం చేయడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు అదృష్టాన్ని కలిగించే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఈ వీడియో చూడడం వలన స్వామివారి యొక్క సేవ, కష్టాలకు పులి స్టాపు, ఐశ్వర్యానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి. ఇక విశేషంగా సప్తమ స్థానంలోకి దేవగురు బృహస్పతి సరస్వతి నదీ పుష్కరాల సందర్భంగా రాబోతున్నాడు. పుష్కర స్నానాన్ని చేద్దాం, భగవంతుడికి ఆశీస్సులు పొందుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం.